अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। एसएस डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। एसएस डेंटल केयर, क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मस्जिद। ग्राम पंचायत इंतखाबात में कांग्रेस पार्टी की तायद वाले उम्मीदवारों को जितवाने की जिले सदर कांग्रेस संजय मुदिराज की अपील। महबूब नगर जिले सदर कांग्रेस की हैसियत से मुंतखब होने के बाद संजय मुदिराज ने पार्टी दफ्तर में मुनक़दा मीडिया इजलास से खिताब करते हुए कहा कि ग्राम पंचायत इंतखाबात चलाए जा रही हैं। कांग्रेस पार्टी जिन उम्मीदवारों की तायद कर रही है उन तमाम उम्मीदवारों को कामयाब करने की उन्होंने अपील की। मजीद कहा कि कांग्रेस पार्टी इक़्तिदार में आकर 2 साल मुकम्मल हो चुके हैं। इन 2 सालों में काफ़ी तरक्याती काम किए गए हैं और आवाम जिससे खुश हैं। ख़वातीन को 50% तहफ़्फ़ुज़ात की अमलावरी की जा रही है। 42% रिजर्वेशन को मरकजी हुकूमत ना देने के बावजूद कांग्रेस पार्टी जिसकी अमलावरी करते हुए SC ST BC माइनॉरिटी को भी जनरल सीटों में मौका फराहम किया गया है। इसके अलावा ZPTC MPTC म्युनिसिपल इंतखाबात में भी कांग्रेस पार्टी कामयाब होगी। इस मीडिया इजलास में रियासती तर्जुमान ज़हीर अख्तर, सीनियर कांग्रेस कायद चंद्र कुमार गौड़, B मधुसूदन रेड्डी, खवातीन ज़िले सदर वसंता, यूथ कांग्रेस ज़िले सदर उवैस अहमद, अक़लियती ज़िले सदर फैयाज, INTU सदर रामलू यादव, सेवा दल सदर राजेश्वर रेड्डी, ST सेल सदर लिंगम नायक, NRI सेल सदर अकबर, कायदीन चंदू यादव, CJ भनवर के अलावा दीगर भी मौजूद थे। ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలని దాని గురించి మాట్లాడడం కోసమే మీ అందరితోటి ఒకసారి కలవడానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మొన్న నేను జిల్లా అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్నప్పుడు మీరంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు మొట్టమొదటి దశ ఎన్నికలు 11 తారీఖు నాడు 423 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా విజయ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఇలా మా ముఖ్యమంత్రి గారు మొత్తం ఉన్న ఇంతకుముందు ఉన్న పాత ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇలా తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి అంతా కూడా ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇవాళ ప్రజల ఆదరణ పొంది ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారం అమ్మేలా జరిగేపోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్లను గెలిపించాలని చెప్పి కూడా ఇలా వాళ్ళని చూస్తుంటే నిర్ణయం తీసుకొని ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల కోసం పనిచేస్తుంటే నిజంగా కూడా సంతోషంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళల కోసం చేస్తుందో మహిళల అభివృద్ధి కోసం ఇలా మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇలా మహిళలకు పెద్దపీట వేసి ఇలా చాలా మంది ఇలా 50% రిజర్వేషన్లు చాలా మంది మా మహిళలంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ జనరల్ సీట్లలో కూడా ఇలా మేము చాలా మంది SC ST BC మైనారిటీలకు కూడా ఇలా జనరల్ సీట్లకు కూడా మేము ఏదైతే మేము 42% రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి ఏదైతే 42% రిజర్వేషన్ మేము ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినామో దాన్ని ఇవాళ కేంద్రం అమలు చేయకపోయినా మేము పార్టీ పరంగా ఇవాళ జనరల్ సీట్లలో కూడా మేము ఇవాళ 42% రిజర్వేషన్ మేమంతా కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. గ్రామంతోటే మనకంతా కూడా ఏదైతే గ్రామం అభివృద్ధి జరుగుతుందో గ్రామం అభివృద్ధి జరుగుతూనే రేపు రాష్ట్రం గట్టిగా ఉంటుందని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్రామ స్వరాజ్ అనే నినాదంతో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతున్న సందర్భంలో నేను మా ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఏదైతే మీరు కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపిస్తున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లను మీరంతా కూడా ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఉంది.
ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నుంచే రేపు రాబోయే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఆలోచన చేసి ఓటేయాలి. ఇవాళ మా ఎమ్మెల్యేలు 2 సంవత్సరాల్లోనే మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి కానివ్వండి, జిఎంఆర్ కానివ్వండి, ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మీరంతా కూడా గమనిస్తున్నారు. ఇవాళ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, బ్రహ్మోస్ ఫ్యాక్టరీ దేవరకథకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి అభివృద్ధి లేని ఐఐటి ఇలా మనం సాధించుకున్నామంటే ఇదంతా కూడా మన ఎమ్మెల్యేలు చేస్తున్న అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఇట్లనే కొనసాగించాలి. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క అంశంలో ఇలా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గ్రామాల్లో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. గ్రామాలన్నింటినీ కూడా ఒక మॉडल విలేజ్ గా తయారు చేయాలి. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।